తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. ఒక నిక్షేపం గురించి. ఈ పుస్తకంలోని ప్రతి చాప్టర్లో డబ్బును సంపాదించడానికి సంబంధించిన రహస్యాల్ని మీకు విప్పి చెప్పాను. ఈ రహస్యాలు వందలాది మందిని ధనికుల్ని చేశాయి. వీటిని పూర్తిగా అర్థం చేసుకుని విజయం సాధించిన వారిని సంవత్సరాల పర్యంతం వ్యక్తిగతంగా నేను అధ్యయనం చేశాను. 50 ఏళ్లకి పూర్వం ఆండ్రూ కార్నెగీ అనే వ్యక్తి ధనార్జనకు సంబంధించిన రహస్యం వైపు నా దృష్టిని మళ్లించాడు. మంచి చతురుడు, ప్రేమాస్పదుడు అయిన ఈ స్కాట్లాండ్ వాసి నేను పసిపిల్లాడిగా ఉన్నప్పుడే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ రహస్యాన్ని నా మెదడులోకి చొప్పించేసి వినోదించాడు. కొత్తగా నా కళ్ల ముందు సాక్షాత్కరించిన ఈ అద్భుతంలో నేను తంటాలు పడుతుంటే ఆయన మెరిసే కళ్ళతో నన్ను గమనిస్తూ ఉండేవాడు. తీరుబడిగా వాలు కుర్చీలో కూర్చుని నన్ను అణువణువు చదివేవాడు. తాను చెప్పిన విషయాన్ని జీర్ణించుకోగల, అర్థం చేసుకోగల తెలివితేటలు నాకున్నాయో లేవోనని పరిశీలించేవాడు. ఆ రహస్యం నాకు వంటబట్టిందని తీర్మానించుకున్న వెంటనే ఆయన నన్నిలా ప్రశ్నించాడు. ఈ రహస్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లే నిమిత్తం 20 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల్ని దీని పరివ్యాప్తి కోసం వెచ్చించగల సామర్థ్యం నీకుందా? ఇది ఆయన నన్నడిగిన ప్రశ్న. ధనార్జన రహస్యపు ఆనుపానులు తెలియక విఫుల్లైన అనేక మంది స్త్రీ పురుషుల దగ్గరికి దాన్ని చేర్చే బాధ్యతను నాకు అప్పగించాలని ఆయన ఆశించారేమో. నేనందుకు అంగీకరించాను. కార్నెగీ సహకారంతో నా మాట నిలబెట్టుకున్నాను కూడా. జీవితంలో సర్వవేళలయందు, సర్వావస్థలయందు నేను ఈ రహస్యాన్ని, ఈ ధనార్జన మర్మాన్ని వేలాది మందిపై ప్రయోగించి చూశాను. పలు విధాలైన వృత్తులు, వ్యవహారాలకు సంబంధించి కూడా నా ప్రయోగం కొనసాగింది. వాస్తవ జీవితంలో పరీక్షించి నిగ్గు తేల్చిన ఆ రహస్యాన్నే ఈ పుస్తకం ఆద్యంతం మీకు బోధిస్తుంది. తనకు అపార సంపదను, అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఈ ఫార్ములాని నలుగురికి పంచాలన్నది కార్నెగీ అభీష్టం. ధనికులు విజయపదాన పయనించేందుకు ఏ మార్గాలను అనుసరిస్తున్నారన్న విషయాన్ని అధ్యయనం చేసే తీరిక లేని ప్రజానీకానికి ఈ రహస్యాన్ని చేరవేయాలని అనుకున్నాడాయన. అంతేకాదు, ఇతరుల అనుభవాల ఆధారంగా దీని ప్రభావాన్ని పరీక్షకు నిలిపి నిగ్గు తేల్చాలని, ఆ పనిని నా చేత చేయించాలని ఆయన సంకల్పించారు. ఈ ఫార్ములాని స్కూల్స్లో, కాలేజెస్లో బోధించాల్సిన అవసరం ఉందని ఆయన నమ్మారు. దీన్ని సరిగ్గా బోధిస్తే దేశంలోని ఎడ్యుకేషనల్ సిస్టంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించడంతో పాటు విద్యార్థుల పాఠశాలల్లో గడపాల్సిన సమయాన్ని సగానికి సగం తగ్గించొచ్చన్నది కూడా ఆయన అభిప్రాయం. ఈ పుస్తకంలో నమ్మకం మీద ఒక చాప్టర్ ఉంది. అమెరికాలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఉదంతాన్ని ఈ చాప్టర్ వివరిస్తుంది. అంతటి బృహత్ సంస్థను స్థాపించాలన్న ఆశయాన్ని, స్వప్నాన్ని సాకారం చేసుకున్న వ్యక్తి ఒకానొక సామాన్య యువకుడు. ఇతని ద్వారా తన ఫార్ములా ఎంతటి అజేయమైందో కార్నెగీ మనకు వివరిస్తాడు. విజయ ద్వారాల్ని అలవోకగా తెరిపించే ఈ ఆర్థిక ఫార్ములాని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వారందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ అతి చిన్న ఫార్ములాని పాటించిన చార్ల్స్ ఎం ష్వాబ్ ఇబ్బడి ముబ్బడిగా డబ్బును, అవకాశాల్ని అందిపుచ్చుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫార్ములాని అవలంబించిన ఫలితం అక్షరాల $600 మిలియన్ ప్రతిఫలం. ఈ నిజాలు, కార్నెగీతో పరిచయం ఉన్న వారందరికీ సుపరిచితమైన ఈ నిజాలు, వీటన్నిటినీ క్రోడీకరించిన ఈ పుస్తకాన్ని చదవడం అంటే మీకేం కావాలో మీరే స్పష్టంగా తెలుసుకోవడం అన్నమాట. ఈ రహస్యం వేలాది మంది స్త్రీ పురుషుల అనుభవంలో వారికి అపారమైన వ్యక్తిగత లాభాల్ని ఆర్జించి పెట్టింది. కార్నెగీ ఉద్దేశం కూడా ఇదే. వీరిలో కొంతమంది ఈ ఫార్ములాని పాటించి ఆర్థిక విజయాల్ని అందుకుంటే, మరికొందరు దీన్ని అమల్లో పెట్టి కుటుంబంలో సమన్వయాన్ని, సంతోషాన్ని సాధించుకున్నారు. ఒకానొక చర్చి ఉద్యోగి దీన్ని అద్భుతంగా ఉపయోగించుకుని తన వార్షిక ఆదాయాన్ని $75,000 పెంచుకున్నాడు. సిన్సినాటీకి చెందిన ఆర్థర్ నాష్ అనే టైలర్ దివాలాకు చెరువులో ఉన్న తన వ్యాపారాన్ని ఈ ఫార్ములా ఆధారంగానే కామధేనువుగా మార్చుకున్నాడు. అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. నాష్ మరణానంతరం కూడా అది అజేయంగా ముందుకు సాగిపోతూనే ఉంది. ఇది ఎంతటి ప్రభావశీలమైన ప్రయోగం అంటే నాష్ ఉదంతానికి పత్రికలు $1 మిలియన్ విలువ చేసే ప్రచారాన్ని కల్పించాయి. ఇదే రహస్యాన్ని టెక్సాస్లోని డల్లాస్కు చెందిన స్టూవర్ట్ ఆస్టిన్ వియర్ అందిపుచ్చుకున్నాడు. అతను దాన్ని ఆచరించడానికి ఎంతగా సంసిద్ధుడయ్యాడంటే దాన్ని అమల్లో పెట్టడం కోసం ఉన్న ఉద్యోగానికి తిలోదకాలిచ్చి ప్రత్యేకంగా లా చదువుకున్నాడు కూడా. అతను విజయం సాధించాడా లేదా అన్నది కూడా ముందు ముందు తెలుసుకుందాం. నేను ప్రత్యక్షంగా చూసిన ఒక అనుభవాన్ని చెబుతాను. అవి నేను లా సాలే ఎక్స్టెన్షన్ యూనివర్సిటీలో అడ్వర్టైజింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజులు. అప్పట్లో ఆ యూనివర్సిటీ పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ యూనివర్సిటీ అధ్యక్షునిగా ఉన్న జేజీ చాప్లిన్ ఈ ఫార్ములాని అమల్లో పెట్టడం ద్వారా చూస్తుండగానే ఆ యూనివర్సిటీ దేశంలో పేరెన్నికగల విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
ఈ పుస్తకంలో నేను వందలాది పర్యాయాలు పేర్కొన్న సూత్రానికి ప్రత్యేకమైన పేరంటూ ఏదీ లేదు. దానికోసం అన్వేషిస్తున్న, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అనేక మందికి అందుబాటులో ఈ ఫార్ములాని ఉంచినప్పుడు అది సాధించిన విజయమే దానికి మేమిచ్చిన కితాబు. ఈ సంగతి తెలిసే కార్నెగీ కూడా ఏ పేరు లేని ఈ ఫార్ములాని నాకు అలవోకగా అందించారు. ఈ ఫార్ములాని మీరు ఆచరణలో పెట్టడానికి సిద్ధపడితే కనుక ఇది ప్రతి చాప్టర్లో తారసిల్లడాన్ని మీరు గమనిస్తారు. అరటిపండును ఒలిచి చేతిలో పెట్టినట్టుగా దీన్ని మీకు వివరించడం నా పూర్వజన్మ సుకృతమే అవుతుంది. కానీ దానివల్ల మీరు చాలా నష్టపోతారు. దీన్ని మీదైన శైలిలో స్వయంగా ఆచరించి అర్థం చేసుకోవడం వల్ల అపారమైన ప్రయోజనం వనగూరుతుంది. మీరు భయంకరమైన కష్టనష్టాలకు గురైతే, నిరుత్సాహం మిమ్మల్ని చీకటై ఆవరిస్తే, మానసికంగా క్షణక్షణం మీరు కుంగిపోతుంటే, ప్రయోగాలు వైఫల్యాలు వెన్నాడుతుంటే, మీరు వికలాంగులైతే లేదా భౌతికంగా గాయపడితే మీకు మార్గాంతరంగా నా కుమారుని ఉదంతాన్నే చెప్తాను. కార్నెగీ ఫార్ములాని ఆచరించి విజయాన్ని సాధించిన అతని జీవితగాథే మీకు ఎడారిలో ఒయాసిస్లా, చీకట్లో చిరుదెవలా ఉపకరిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అధ్యక్షుడు వుడ్రూ విల్సన్ ఈ సూత్రాన్నే విరివిగా ఉపయోగించారు. యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికునికి ఈ మర్మాన్ని బోధించారు. యుద్ధానికి అవసరమైన ఆర్థిక నిధులను సేకరించడంలో ఈ ఫార్ములా ఎంతగానో ఉపయోగపడిందని అధ్యక్షుడు విల్సన్ నాతో స్వయంగా చెప్పారు. ఈ రహస్యం విలక్షణమైంది. దీన్ని అందిపుచ్చుకున్నవారు, ప్రయోగించిన వారు కూడా జీవితంలో ఒక్కోసారి మాత్రమే కాక జీవిత పర్యంతము విజయపథాన పయనిస్తారు. మీకేమైనా సందేహాలుంటే దీన్ని ఉపయోగించి విజేతలైన వ్యక్తుల గురించి రీసెర్చ్ చేయండి. వారి పేర్లు తారసిల్లిన ప్రతి సందర్భంలోనూ వారి విజయాల్ని మీరే స్వయంగా గమనించండి. మీకు సంతృప్తి కలిగి తీరుతుంది. ఖర్చు లేకుండానే దేనైనా పొందడానికి మించిన ఆనందం ఉండదు కదా. అలాగని నేను చెప్పిన ఈ రహస్యం మీకు ఉచితంగా లభించదు. నిజానికి మీరు చెల్లించే మూల్యం దాని సిసలైన విలువకు ఎంత మాత్రమూ సరిసమానం కాదు. దానికోసం హృదయపూర్వకంగా అన్వేషించిన వారు ఎంతటి మూల్యాన్ని చెల్లించినా దాన్ని అందుకోలేదు. దాన్ని ఒకసారి పొందిన తర్వాత పోగొట్టుకోవడం జరగదు. డబ్బుతో దాన్ని కొనలేరు. ఎందుకంటే ఆ రహస్యం 2 భాగాలుగా ఉంటుంది. అందులో ఒకటి దాన్ని పొందాలన్న తాపత్రయంలోనే ఉంటుంది. ఆ రహస్యాన్ని పొందాలని కాంక్షించే వారందరికీ దాని ఫలాలు సమానంగానే అందుతాయి. దీన్ని ఆకళింపు చేసుకోవాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. నేను పుట్టకముందే ఆ రహస్యం థామస్ ఏ ఎడిసన్ ఒళ్ళోకి చేరింది. దాన్ని ఆయన ఎంత గొప్పగా ఆకళింపు చేసుకున్నాడంటే ప్రపంచ శాస్త్రీయ ఆవిష్కర్తల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఇంతకీ ఎడిసన్ చదువంతా కేవలం 3 నెలల పాటు బడికి వెళ్లడంతోనే ముగిసిపోయింది. ఎడిసన్ కి బిజినెస్ అసోసియేట్ అయిన ఎడ్విన్ సి బాన్స్ కూడా ఈ రహస్యాన్ని అందిపుచ్చుకున్నాడు. అంతకు మునుపు ఏడాదికి కేవలం $12,000 మాత్రమే ఆర్జించిన బాన్స్ ఈ ధనార్జన రహస్యాన్ని అమల్లో పెట్టి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించాడు. ఎంత ఎక్కువగా ధనాన్ని ఆర్జించాడంటే అతి పిన్న వయస్సులోనే ఇక ఆయన తన వాణిజ్యానికి స్వస్తి చెప్పి జీవితాన్ని విలాసంగా గడిపాడు. ఈయన ఉదంతం మీకు మొదటి చాప్టర్లో మరింత విపులంగా కనిపిస్తుంది. దీని చదివితే సంపద అన్నది మీకు అందని పండేమీ కాదని, కోరుకుంటే అది మీ చేతికి అత్యంత చేరువలోనే ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు, డబ్బు, పేరు, పలుకుబడి, సంతోషం ఇంకా ఇలాంటి మరెన్నో ఆశీర్వాదాల్ని పొంది తీరాలన్న పట్టుదల ఉన్న వాళ్ళందరికీ అవి అత్యంత చేరువలోనే ఉంటాయన్న నిజం కూడా మీకు బోధపడుతుంది. ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి? ఈ పుస్తకాన్ని మొత్తం చదివేటప్పటికీ ఈ ప్రశ్నకు తగిన జవాబు మీకు లభిస్తుంది. ఆ జవాబు మీకు మొదటి చాప్టర్లోనే దొరకొచ్చు, లేదా చివరి చాప్టర్లో కూడా లభించవచ్చు. కార్నెగీ కోరిక మీద నేను 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా జరిపిన పరిశోధనలో వందలాది విజేతల యథార్థగాథల్ని విశ్లేషించాను. వీరంతా పేరెన్నికగల వ్యక్తులే. ఈ రహస్య ఫలితంగానే తాము అపార సంపదల్ని ఆర్జించామని వీళ్లంతా ఒప్పుకున్నారు. ఈ ఫార్ములాని పాటించి అపజయం పాలైన ఒక్కరిని కూడా నేను ఇంతవరకు చూడలేదు. అలాగే ఈ ఫార్ములా గురించి తెలియకుండానే వ్యక్తిగతంగా ధనార్జన కానీ మరే విజయాన్ని కానీ సాధించని వ్యక్తిని కూడా నేను చూడలేదు. ఈ 2 నిజాలు ఆధారంగానే నేనొక తీర్మానానికి వచ్చాను. పట్టుదలకు అవసరమైన పరిజ్ఞానం అందరూ విద్య అని పిలుచుకునే ప్రక్రియ ద్వారా నేర్చుకునే విషయాల కన్నా కూడా కార్నెగీ రహస్యం మాత్రమే అత్యంత ప్రధానమైందని నేను గట్టిగా చెప్పగలను. విద్య అంటే ఏంటి? దీని గురించి మనం మరింత వివరంగా ముందు తెలుసుకుందాం. మీరు ఈ పుస్తకం చదువుతూ ఉంటే నేనిప్పుడు పేర్కొంటున్న రహస్యం హఠాత్తుగా మీ కళ్ల ముందు సాక్షాత్కరించవచ్చు. అది కూడా మీరు సిద్ధంగా ఉంటేనే సుమా. అది ప్రత్యక్షం కాగానే మీరు దాన్ని గుర్తిస్తారు. మొదటి లేదా చివరి అధ్యాయాల్లో మీకు ఆ రహస్యం సాక్షాత్కరించిన వెంటనే మీరు ఒక్క క్షణం ఆగండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత ప్రధానమైన ఆ ఘడియని పురస్కరించుకుని వేడుక చేసుకోండి.
మరో విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చదువుతున్న ఈ పుస్తకం ఏదో కట్టుకథకి సంబంధించింది కాదు. అదొక విశ్వవ్యాప్త వాస్తవాన్ని మీ ముందు ఆవిష్కరిస్తోంది. ఏం చేయాలో, ఎలా చేయాలో అనేక ప్రశ్నలకి తగిన జవాబుల్ని అందరికీ అందించిన యూనివర్సల్ ట్రూత్. ఈ దిశగా ఒక చిన్న ప్రారంభానికి పూనుకునేందుకు విజేతలందరికీ ఈ సూత్రమే సహాయకారిగా ఉపకరించి ఉంటుంది. మీరు ఈ పుస్తక పఠనానికి పూనుకునే ముందు ఒక ప్రారంభ వాక్యంగా కార్నెగీ రహస్యాన్ని గుర్తించడంలో మీకు నేనొక సలహానివ్వొచ్చునా? విజయాలన్నిటికీ, సంపదలన్నిటికీ మూలం ఒక్క ఆలోచన మాత్రమే. రహస్యాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధపడితే చాలు. దానిలో సగం మీకు వశమైనట్టే. మిగతా సగాన్ని మీ మనసే గుర్తిస్తుంది. నెపోలియన్ హిల్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.